వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పెనుగొండ కృష్ణానది వారధి దగ్గర వరద ముంపునకు గురైన ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించారు. మండలంలోని పెనుగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అధిక వర్షాలు, అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ రాని విధంగా వరదలు వచ్చాయని అన్నారు. 2009లో కృష్ణానదికి 10 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని, ప్రస్తుతం దాదాపు 13 లక్షల క్యూసెక్ల వరద నీరు రావడం జరిగిందని చెప్పారు. 2009లో కృష్ణానదికి ఓలేరు పల్లిపాలెం వద్ద గండిపట్టడంతో సంభవించిన వరదలతో రేపాలపట్నం అతలాకుతలమైందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అతి భయంకరమైన వరదలు వచ్చినప్పటికీ అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి విపత్కర పరిస్థితిలో నుంచి కృష్ణానది తీర ప్రాంతాన్ని, రేపల్లెపట్నాన్ని కాపాడడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం కృష్ణానదికి వరద ముంపు కొంతమేర తగ్గిందని చెప్పారు. అయితే రానున్న రోజుల్లో తన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తాగునీరు, ఆహార పదార్థాలు, భోజన వసతులతో పాటు నిత్యావసర సరుకులు, పాలు, మందులు అందించడం జరుగుతుందని అన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందించారని కొనియాడారు. వరదలు సంభవించిన నాటి నుంచి నేటి వరకు నిద్రాహారాలు మాని కరకట్టపై అధికారులతో పాటు నాయకులు కూడా గస్తీలు కాసి కరకట్ట పటిష్టతను బలపరిచే విధంగా అనేక చర్యలు తీసుకుని వరద నివారణ చర్యలు చేపట్టారని చెప్పారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో రైతులను పరామర్శించడానికి జిల్లాకు వచ్చినప్పుడు పరదాలు కట్టుకుని రెడ్ కార్పెట్లు వేసుకుని బురద నీటిలో దిక్కుండా ఉత్తుత్తి పరామర్శ చేసి వెళ్లారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయవంత గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా వరద నీటిలో తిరుగుతూ ప్రజలతో మమేకమై వారికున్న అవసరాలను అప్పటికప్పుడు తీరుస్తూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న విషయాన్ని చర్చించారు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గిందని చెప్పారు. అయినా రానున్న 4-5 రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదలు సంభవించిన ప్రాంతాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ అదాలే పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా వచ్చిన పరిస్థితి ఎప్పుడు కూడా ప్రజాహితం కోరే చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండటం మూలంగా పెనుముప్పు కూడా తప్పిందని చెప్పేసి కూడా మేము అనుకోవాలి. ఎందుకంటే ముందుగానే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే విజయవాడలో మనం చూసాం, ఇప్పుడు కూడా చరిత్రలో ఇప్పుడు రాని విధంగా వరదలు వచ్చినాయి. ఆ నీళ్లు కూడా అంతా కూడా రిసీడ్ అయిన తర్వాత ఎంత కూడా ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పి ఆలోచనతో ఈ మీద ఉన్నటువంటి అన్ని బ్రిడ్జెస్ కూడా చెక్ చేసుకుంటూ ముందుకు పోయి, ఎందుకంటే గతంలో మనం చూసే 2009లో 9 లక్షల క్యూసెక్లకే బ్రీచ్ పడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున దాదాపుగా 13 లక్షల క్యూసెక్ వచ్చినప్పుడు కూడా ఆపాము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటాం. రాజకీయ నాయకులు అందరూ కూడా మమేకమై పనిచేసుకుంటూ వాళ్ళు కూడా సొంతంగా వారి యొక్క సమస్యగా భావించి, కుటుంబ సమస్యగా భావించి అందరూ కూడా ఈ ప్రాంతాల్లో పనిచేయటం మూలంగా ఈ యొక్క పెద్ద విపత్తు నుంచి బయటపడ్డాం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఉధృతంగా ఉంది, తగ్గుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ ఊళ్ళలో ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరూ కూడా రీలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సకాలంలో కావాల్సిన మెడికేషన్స్ కానీ, భోజన వసతి కానీ, అలాగే భోజనాలు కానీ, వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా రేపు కూడా చూసుకుంటే కొద్దిగా తగ్గిన తర్వాత వాళ్ళ ఈ ఊళ్ళన్నీ కూడా ప్రాపర్గా ఎన్ని అయిన తర్వాత ఎలక్ట్రికేషన్ కనెక్షన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అన్నీ వారికి అందిన తర్వాతనే వాళ్ళని మళ్ళీ చేస్తాం. దాని తర్వాత చేసే కార్యక్రమానికి కూడా కార్యాచరణ వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే ఫార్మర్స్ ఎన్యూమరేషన్ అవ్వచ్చు, అలాగే మనకి రోడ్స్ అండ్ ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ దెబ్బతిందో దాని మీద అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా శానిటేషన్ కూడా ముఖ్యంగా దానికి చూసుకోవాలి. ఎందుకంటే దీంతో అయిన తర్వాత వచ్చేటువంటి జ్వరాలు కానీ, అలాగే పాము కాటుకి ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కాబట్టి అవి కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు కూడా కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన జిల్లా మొత్తం కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, ఈ 2 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులందరూ కూడా మేమందరం కూడా ఆదేశించడం జరిగింది. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూస్ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, మద్దతు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీతో మాట్లాడేటప్పుడు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ నడుస్తూనే ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఆలోచన, ఎందుకంటే గత పాలకులు ఎప్పుడు కూడా హెలికాప్టర్లు తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో దిగి ఎప్పుడు చూడలేదు. ఎక్కడన్నా వరి పంట
ఇబ్బంది పడితే లేకపోతే చెడిపోతే వరదకు గురైతే ముంపుకు గురైతే కిందకి దిగి చూస్తారు. కానీ గత ముఖ్యమంత్రి రోడ్డు మీద స్టే చేసుకుని 20 అడుగులు కింద ఉన్నటువంటి రైతుతో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కానీ 74 సంవత్సరాల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయాన్న వెళ్ళి అధికారులను పెట్టుకుని నాయకులను పెట్టుకుని ప్రతి ఒక్క సందులోకి ప్రతి ఒక్క గొంతులోకి వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని కనుక్కొని అతని యొక్క ఇబ్బందులు కనుక్కొని ఆ ఇబ్బంది తీర్చే దిశగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో అంటే ఎలాంటి కెలామిటీ వచ్చినా కూడా అంటే ఇబ్బంది పడకుండా చూసుకునే విధంగా అందరు ఆఫీసర్లు అలాగే నాయకులు కూడా ట్రైన్ అవుతా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తారు. వరద సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు సేవలందించిన అధికార యంత్రాంగానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్లు ధన్యవాదాలు తెలిపారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదలకు ప్రజలకు సేవలందించిన జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్లు ధన్యవాదాలు తెలిపారు. కొల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ వరద సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని చేసిన సేవలను కొనియాడారు. రానున్న 48 గంటల పాటు సేవలు అందించాలని, బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి సహాయ సహకారం అందించాలని కోరారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. బాగా చేశారు. నిన్న మొన్న ఈరోజు మనకి ఎంతో థ్రెట్ ఉండింది. యాక్చువల్లీ నేను లేకుండే చాలా దూరం ఉన్నా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పగానే తెలియగానే వచ్చేసాం. అద్భుతంగా ఒక టీమ్ కోఆర్డినేషన్తో అందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబంలో సమస్య ఉంటే ఎట్లా పనిచేస్తారు. అందులో ముఖ్యంగా నేను కొంచెం భయపడ్డాను. ఎందుకంటే అందరు ట్రాన్స్ఫర్ మూడ్లో ఉన్నారు కాబట్టి, వెళ్ళిపోయే మూడ్లో ఉన్నారు, కొందరు వచ్చే మూడ్లో ఉన్నారు కాబట్టి పెద్దగా శ్రద్ధగా పనిచేయలేమో. కానీ ఒక నాయకుడు గట్టిగా ఉన్నప్పుడు పైన దార్శనికులు ఉన్నప్పుడు తప్పకుండా బాధ్యత తీసుకుని చేయాలనే లక్ష్యంతో మీరందరూ కూడా టీం వర్క్గా చేసినందుకు అండ్ రేబుల్ గైడెన్స్ ఆఫ్ మురళీ గారు అండ్ తుషార్ గారు ఈ జిల్లా ఇంత అంటే నేను అనుకోవడం బయట